ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా కూడా అసలైన నిజమైన లబ్దిదారులకు చేరకుండా ఓన్లీ ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు డబ్బులు దండుకున్నోళ్లకే డబ్బులు తీసుకొని ఈ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. అందులో భాగంగానే నిన్న మన పాలకీడు మండలం జానపాడు గ్రామంలోని విలేజ్ సెక్రటరీ గారు ఒక ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారునికి కాల్ చేసి ఇట్లా డబ్బులు ఇస్తేనే మీకు ఇళ్ల బిల్లు వస్తుంది అని చెప్పి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. అతడు ఎవరైతే ఉర్రో అతన్ని పావుగా వాడుకొని స్థానిక నాయకుల కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో కేవలం ఆ విలేజ్ సెక్రటరీని పావుగా వాడుకొని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అతన్ని ఇబ్బంది పెట్టి మరి అతని కాంచి డబ్బులు తీసుకునే యత్నం కూడా చేయబోతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు ఏదైనా సరే సంక్షేమ పథకాలు ఇచ్చేది అసలైన నిరుపేదలకే. అట్లాంటి నిరుపేదల నుంచి కూడా డబ్బులు వసూలు చేయడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో నిన్న ఈ ఆడియో రిలీజ్ కాగానే నైట్ మొత్తం అందరు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు అందరి ఇళ్లకి తిరిగి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా మీరేం చెప్పొద్దు, రేపే అధికారి వచ్చినా కూడా చెప్తే మటుకు మీకు ఇల్లు రాదు, మీకు పింఛన్లు రావు, మీకు రేషన్ కార్డులు ఇవ్వమని చెప్పి స్థానికంగా జానపాడు గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు అందరి ఇళ్లకి తిరిగి చెప్పడం అనేది కూడా మా అందరికీ తెలిసిన విషయమే. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ఇందులో అవినీతి చేయడానికి, ఎవరైతే డబ్బులు వసూలు చేయడానికి ఒక పంచాయతీ కార్యదర్శే కాదు అతను వెనక ఉండి నడిపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తక్షణమే జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకొని నిజమైన అర్హులకు, నిజమైన లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని మేము బీఆర్ఎస్ పార్టీ